హాయ్ అండి, దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్, ఫైనాన్షియల్ అనలిస్ట్. మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? షేర్ మార్కెట్లో డబ్బులు పెడితే ఏం జరుగుతుంది, లాభాలు ఎలా వస్తాయి, నష్టాలు ఎలా వస్తాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అసలు షేర్ మార్కెట్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? షేర్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈరోజు నుంచి మనం కంటిన్యూస్గా ఎపిసోడ్ల వైజ్గా షేర్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్స్ నుంచి మొదలుపెట్టి ఎప్పటికప్పుడు అన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటాం. కాబట్టి మీరు మన షేర్ మార్కెట్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం వేదాంత ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మార్కెట్ వేదాంత ఛానల్లో షేర్ మార్కెట్ సంబంధించిన పూర్తి అన్ని అంశాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మీకు అలర్ట్లు వస్తూ ఉంటాయి. అలాగే వేదాంత ఛానల్లో షేర్ మార్కెట్కి సంబంధించిన మాత్రమే కాకుండా పొలిటికల్ అంశాలు, సినిమాలకు సంబంధించిన అంశాలు, ఆధ్యాత్మిక అంశాలు, ఇలా అన్ని రకాల అంశాలు కూడా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి షేర్ మార్కెట్ వేదాంత ఛానల్ని అలాగే వేదాంత ఛానల్ని రెండింటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఈరోజు అసలు విషయానికి వస్తే షేర్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ మార్కెట్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు అసలు మార్కెట్ అంటే ఏంటి. మార్కెట్ అంటే అక్కడ ఒక కొనుగోలుదారుడు ఉంటాడు, ఒక అమ్మకందారుడు ఉంటాడు. ఎవరో కొంతమంది అక్కడ కూర్చుని మేము పలానా వస్తువుని అమ్ముతాము అని చెప్పి అక్కడ అమ్మకానికి పెడితే, ఓహో ఇక్కడ ఈ వస్తువులు అమ్ముతారట అని చెప్పి కొంతమంది వెళ్ళి కొనుక్కుంటారు. అక్కడ ఈ కొనుక్కోవడం, కొనడం అమ్మడం అనే ఈ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దాన్ని మార్కెట్ అంటాం. ఉదాహరణకి మనం కూరగాయల మార్కెట్ తీసుకుంటే రైతులు డైరెక్ట్గా కానీ లేదంటే ఆ వ్యాపారస్తులు కానీ రకరకాల కూరగాయలను తీసుకొచ్చి మార్కెట్లో పెట్టి షాపుల్లో పెట్టి కొన్ని అమ్ముతూ ఉంటారు. అక్కడికి వినియోగదారులు మనలాంటి వాళ్ళందరం వెళ్ళి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం. అది కూరగాయలు అమ్ముతారు కాబట్టి దాన్ని కూరగాయల మార్కెట్ అంటాం. ఇట్లా అనేక రకాలమైన మార్కెట్లు ఉంటాయి. మరి షేర్ మార్కెట్ అంటే ఏంటంటే, షేర్ మార్కెట్ అనేది ఒక ఫైనాన్షియల్ మార్కెట్, అంటే ఆర్థికపరమైన విషయాలను అక్కడ అమ్ముతారు, ఆర్థికపరమైన వాటిని అమ్ముతారు. వాటిని కొనుక్కోవడానికి కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది ఫైనాన్షియల్ మార్కెట్. ఈ ఫైనాన్షియల్ మార్కెట్లో షేర్ మార్కెట్ అనేది ఒక భాగం. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే షేర్స్ మాత్రమే కాదు, అనేక రకాలు ఉంటాయి. అది ఏమేమి ఉంటాయి అంటే ఫైనాన్షియల్ మార్కెట్లో షేర్స్, స్టాక్స్. షేర్స్ అన్నా స్టాక్స్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. కొంతమంది షేర్స్ అంటారు, కొంతమంది స్టాక్స్ అంటారు. సో షేర్స్, స్టాక్స్ ఒకటి. రెండోది ఫైనాన్షియల్ మార్కెట్ అంటే డిబెంచర్లు కూడా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. అట్ ది సేమ్ టైం బాండ్స్, కంపెనీలకు సంబంధించిన బాండ్స్ అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. అట్ ది సేమ్ టైం డెరివేటివ్స్ సంబంధించిన అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. ఇవి కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో కూడా అమ్మకాలు కొనుగోలు జరుగుతాయి. ఇవన్నీ కలిపితే ఫైనాన్షియల్ మార్కెట్. ఇందులో ఒక భాగం షేర్ మార్కెట్. ఈ షేర్ మార్కెట్లో ఏం అమ్ముతారో ఏం కొంటారు అంటే కంపెనీలకి సంబంధించిన షేర్లు అమ్ముతారు, వాటిని కొంతమంది కొనుక్కుంటారు. ఇది షేర్ మార్కెట్. అది షేర్ మార్కెట్లో మనం ₹1 పెట్టుబడి పెడతామంటే అర్థం ఏంటి అంటే, ఏదైనా మనకి నచ్చిన కంపెనీలో ఒక షేర్ కొంటున్నాం అంటే ఏంటంటే ఓనర్షిప్లో మనం ఒక పార్ట్ తీసుకుంటున్నాం అనమాట. అంటే కంపెనీకి మనం కూడా ఓనర్ అవుతాం. మనం ఒక ₹100 పెట్టి ఒక షేర్ కొన్నామంటే ఆ కంపెనీకి ఓనర్షిప్లో మనం కూడా ఓనర్లమే, పార్ట్ ఆఫ్ ఓనర్. అనేక మంది, వందల వేల మంది పార్ట్నర్స్లో మనం కూడా ఒక పార్ట్నర్గా జాయిన్ అవుతున్నాం. ఇది పార్షియల్ ఓనర్షిప్ ఆఫ్ కంపెనీ అంటారు. ఒక షేర్ని కొనటం అంటే పార్షియల్ ఓనర్షిప్లో ఒక భాగాన్ని మనం కొనుక్కుంటున్నాము అని అర్థం. ఒక షేర్ని మనం కొనుక్కుంటున్నాము అంటే. సో మామూలుగా మరి అసలు ఇక్కడ ఎవరైనా ఏ కంపెనీ వాళ్ళైనా ఇక్కడికి ఎందుకు వచ్చి షేర్లు అమ్ముతారు అంటే, వాళ్ళకి రకరకాలుగా వాళ్ళకి డబ్బులు అవసరం అవుతాయి. ఇప్పుడు ఒక కంపెనీని పెట్టారు, ఒక 100 కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టాడు. కంపెనీ పెడితే అది సక్సెస్ అయిన తర్వాత దాన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ హైదరాబాద్లోనో లేదంటే విశాఖపట్నంలోనో లేదంటే అమరావతిలోనో ఒక కంపెనీ పెట్టాం అనుకుందాం. ఉదాహరణకి విశాఖపట్నంలో ఒక కంపెనీ పెట్టాం అనుకుందాం. ఈ కంపెనీ సక్సెస్ అయిన తర్వాత దీని డిమాండ్ వచ్చింది. మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ తయారు చేస్తామో, ఏ ప్రోడక్ట్ అన్నా అనుకోండి మీరు, ఏ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, కానీ డిమాండ్కి సరిపడ సప్లై మనం చేయలేకపోతున్నాం. అప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్న 100 కోట్లు అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేయాలంటే మన దగ్గర డబ్బులు లేవు.
అప్పుడు డబ్బులు లేనప్పుడు డబ్బులు ఉంటేనే కదా మనం ఆ డిమాండ్కి సరిపడా సప్లై చేయగలుగుతాం. ఇంకా ఎక్కువ మంది మనుషులు పెట్టుకుని ఇంకొక బ్రాంచ్లు ఓపెన్ చేసుకుని, ఇప్పుడు సపోజ్ విశాఖపట్నంలో సక్సెస్ అయిపోయాం మనం. ఇప్పుడు దీని బ్రాంచ్ని ఇంకా డిమాండ్ బాగా ఉంది కాబట్టి హైదరాబాద్లో ఒక బ్రాంచ్ పెడదాం అనుకున్నాం, అమరావతిలో ఒక బ్రాంచ్ పెడదాం అనుకున్నాం, తిరుపతిలో ఒక బ్రాంచ్ పెడదాం అనుకున్నాం. మళ్ళీ అక్కడ అందరికీ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి, అక్కడ కొంతమందిని పెట్టుకుని వాళ్ళకి జీతాలు బచ్చాలు ఇవన్నీ భరించాలి. మళ్ళీ ఇక్కడ కంపెనీ ఎలాగో అక్కడ కూడా బ్రాంచ్ కంపెనీలని మనం డెవలప్ చేయాలి. దానికి ఇప్పుడు ఉన్న 100 కోట్లతోటి ఇక్కడ విశాఖపట్నంలో పెట్టేసాం, ఇంకా సరిపో, మన దగ్గర డబ్బులు లేవు. మరి మిగతా పెట్టాలంటే మళ్ళీ ఇంకొక 100 కోట్లు తిరుపతికి, ఇంకో 100 కోట్లు అమరావతికి, ఇంకో 100 కోట్లు హైదరాబాద్కి కావాలనుకున్నాం అనుకో, ఇంకా 300 కోట్లు ఉంటారు. ఈ 300 కోట్లని ఎక్కడి నుంచి తీసుకొస్తాం? మనకు ఉన్న అవకాశాలు ఏంటి? ఒకటి లోన్స్ తీసుకోవడం. లోన్స్ తీసుకున్నాం అనుకోండి, దానికి వడ్డీలు కట్టాల్సి వస్తుంది. ఈ అసలు కన్నా కూడా వడ్డీలు పెరిగిపోతుంటాయి. మనం సంపాదించే లాభం ఎంత అనే దానికన్నా కూడా ఈ వడ్డీలకు ఎక్కువైపోతుంది. సో ఇది ఒక డేంజర్. ఆ వడ్డీలు అనేది అనవసరంగా అదనపు బర్డెన్ అయిపోతుంది. మరి ఇంకొక అవకాశం ఏముందంటే ఇన్వెస్ట్మెంట్స్. ఎవరన్నా ఇన్వెస్టర్లను పిలిచి మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టవా అంటే పెడతారు, పెట్టేందుకుంటారు. ఎందుకంటే మన లాభాల్లో ఉన్నామంటే పెట్టేందుకుంటారు. కానీ ఆ పెట్టినందుకు వాళ్ళు కొన్ని షరతులు పెడతారు. మేము నీ దాంట్లో ఇన్వెస్ట్ పెట్టినందుకు నువ్వు మాకు ఇంత వాటా ఇచ్చేయాలి, లేదంటే మాకు ఇచ్చేయాలి, మాకు వచ్చేయాలి, మాకు ఈ టైంలోపు నువ్వు మాకు అన్ని డబ్బులు తీర్చేయాలి, మేము నీకు ఎంతైతే పెట్టుబడి పెట్టామో ఈ 300 కోట్లు పెట్టినందుకు నువ్వు నాకు ఒక 6 నెలల్లో నాకు 300 కోట్లు తీర్చేయాలి, లేకపోతే సంవత్సరం తీర్చేయాలి. ఇలా కొన్ని షరతులు ఉంటాయి. ఈ షరతుల్ని మనం ఫుల్ఫిల్ చేయగలగచ్చు, చేయలేకపోవచ్చు. కానీ ఎప్పుడు ఇది మనకి బడ్జెట్గా ఉంటుంది. ఆ ఇచ్చిన డబ్బులకి మళ్ళీ వడ్డీ అడగచ్చు, పలానా టైంలోపే ఇచ్చేయాలని అడగచ్చు, లేదంటే ఇంత వాటా ఇవ్వు అంత వాటా ఇవ్వు అని డిమాండ్ చేయొచ్చు. ఇవన్నీ ఉంటాయి, ఈ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి వీటికి అన్నిటికన్నా కూడా మూడో ఆప్షన్ ఏంటంటే ఐపీఓకి వెళ్ళడం, అంటే షేర్ మార్కెట్లో మన షేర్లని అమ్మడం. దానివల్ల ఏమవుతుంది, మనకి ఎంత 300 కోట్లు కావాలో ఆ 300 కోట్లకి సరిపడా మనం షేర్ మార్కెట్లో షేర్లు అమ్ముతాం, ఎవరో షేర్ కొనుక్కుంటారు, ఆ 300 కోట్లు మనకు వస్తాయి. వాళ్ళకి మనం ఏం వడ్డీ ఇవ్వక్కల్లా, మనం గ్రోత్ అవుతుంటే ఆటోమేటిక్గా ఆ వచ్చే లాభాలు వాళ్ళకి వెళ్తాయి తప్ప మనం వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ ఏమి ఇవ్వక్కల్లా. ఒకవేళ నష్టపోయినా కూడా నష్టంలో కూడా మళ్ళీ వాళ్ళు భాగం పంచుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ చేసేవాడైతే నష్టం వస్తే నాకు సంబంధం లేదు, నా డబ్బులు అయితే నాకు ఖచ్చితంగా తిరిగి ఇవ్వాల్సిందే అంటాడు. లోన్ అయినా అంతే, నువ్వు లాభం వచ్చిందా నీకు నష్టం వచ్చిందా సంబంధం లేదు, మొత్తం అమౌంట్ అంతా చెల్లించాల్సిందే. ఒకవేళ లాస్ అయినా కూడా ఆ లాస్ని భరించేందుకు కూడా అవతల వాళ్ళు సిద్ధంగా షేర్ మార్కెట్లో వస్తారు. కాబట్టి ఏ విధంగా కూడా మనకి ఇబ్బంది లేని వ్యవహారం ఏదైనా ఉందంటే అది షేర్ మార్కెట్లో మన షేర్లు అమ్మటం. మనం గ్రో అవుతుంటే మనతో పాటు అవతల వాళ్ళు కూడా లాభాలు పొందుతారు. ఒకవేళ మనం నష్టపోతే ఆ నష్టంలో కూడా అవతల వాళ్ళు భాగం పంచుకుంటారు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి షేర్ మార్కెట్లోకి వెళ్ళడానికి కంపెనీలన్నీ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కానీ ఈ కంపెనీలని ఊరికే మనం జస్ట్ ఒక కంపెనీ పెట్టేసాము, నాకు 300 కోట్లు కావాలని చెప్పి డైరెక్ట్గా షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోవడానికి లేదు, కూరగాయల మార్కెట్లో షాప్ పెట్టినట్టు పెట్టేసుకోవడానికి లేదు. దీనికి సెబీ అని ఉంటుంది. సెబీలో మనం ఫస్ట్ లిస్ట్ అవ్వాలి, మన కంపెనీ అనేది ఫస్ట్ సెబీలో లిస్ట్ అవ్వాలి. ఈ సెబీ అంటే ఏంటి అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది సెబీ. వీళ్ళ దగ్గర మనం లిస్ట్ అవ్వాలి. లిస్ట్ అవ్వడం అంటే వాళ్ళ దగ్గర మనం మన కంపెనీని తీసుకెళ్ళి మేము ఇలా ఐపీఓకి వస్తామండి అని చెప్పి వాళ్ళని అడిగితే, ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ అంతటిని కూడా కంట్రోల్ చేసేది సెబీ. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మనం ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మన వివరాలన్నీ అడుగుతారు. జస్ట్ లైక్ ఎవడ పడితే వాడు నేను వచ్చేస్తానంటే రేపు పొద్దున ఏమన్నా ఫ్రాడ్ జరిగితే, కంపెనీలో ఫ్రాడ్ జరిగితే ఏంటి పరిస్థితి? దొంగ కంపెనీ అయితే ఏంటి పరిస్థితి? సూట్ కేసు కంపెనీ అయితే ఏంటి పరిస్థితి? సూట్ కేసు కంపెనీ పెట్టేసి నేను అందరికీ షేర్లు అమ్మేస్తానని చెప్పి షేర్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులన్నీ తీసేసుకుని ఆడు ఎత్తిపోతే మా ఏంటి పరిస్థితి? సో అందుకని ఎవరైతే ఆ షేర్ మార్కెట్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలన్నీ తెలుసుకుని అప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తుంది సెబీ. ఎందుకు? ఇది ఇన్వెస్ట్మెంట్, ఒక షేర్ మార్కెట్లో వెళ్ళి ₹1 ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న ఇన్వెస్టర్కి సెక్యూరిటీ కల్పించడం కోసం, వాడి డబ్బులు ఎక్కడికి నష్టపోకుండా వాడికి రక్షణ కవచంగా ఉండటం కోసం సెబీ పనిచేస్తుంటుంది ఎప్పుడు కూడా. సో అందువల్ల సెబీ వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక కంపెనీ వాడు నేను షేర్లు అమ్ముతానండి, నా షేర్లు అమ్ముతానండి అన్నప్పుడు అసలు నీ కంపెనీ ఏంటి, నీ కంపెనీ చరిత్ర ఏంటి, నీ ప్రోడక్ట్ ఏంటి,
దాంట్లో డబ్బులు ఇప్పుడు దాకా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసావు, దానికి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లు ఏంటి, నీకు వచ్చిన లాభాలు ఏంటి, నీకు వచ్చిన నష్టాలు ఏంటి, అన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ కూడా మాకు చెప్పయ్యా అని చెప్పి ఒక లిస్ట్ అంతా అడుగుతారు. దీన్ని ఏమంటారంటే డిఆర్హెచ్పి అంటారు. డిఆర్హెచ్పి అని అంటే డ్రాఫ్ట్ రెడ్ హియరింగ్ ప్రాస్పెక్టివ్ అనేది ఇది డిఆర్హెచ్పి. ఒక పెద్ద బుక్లెట్ రూపంలో మనం ఇవ్వాలి. అంటే ఇప్పుడు దాకా మనం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాం, మనం తీసుకొచ్చిన 100 కోట్లు పెట్టాం కదా, ఇప్పుడు దాకా ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాం, ఈ 100 కోట్లని ఎలా ఇన్వెస్ట్ చేసాం, ఆ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏ ప్రోడక్ట్ తయారు చేసాం, ఈ ప్రోడక్ట్కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ నువ్వు ఎంతవరకు చేయగలుగుతున్నావు, నువ్వు ఎంత లాభాలు సంపాదించావు, లేదా ఎక్కడ నష్టం వచ్చిందా, ఆ నష్టాలు ఎందుకు వచ్చినాయి, ఆ నష్టాలు నువ్వు ఎలా కవర్ చేసుకుంటావు, ఇట్లాంటి వివరాలన్నింటినీ ఇప్పుడు దాకా నువ్వు చేసిన మొత్తం బిజినెస్కి సంబంధించిన ఆడిట్ రిపోర్ట్లు వీటన్నిటినీ కూడా డిఆర్హెచ్పి అని చెప్పి ఒక బుక్లెట్ రూపంలో టోటల్గా మనం సెబీ దగ్గర సబ్మిట్ చేస్తే అవన్నీ చూసిన తర్వాత ఒక్కొక్కటి ఈ కంపెనీ ఇదా, ఈ కంపెనీలో వీళ్ళు డైరెక్టర్లుగా ఉన్నారా, ఓకే ఈ డైరెక్టర్లకి ఉన్న గుడ్ విల్ ఏంటి, ఈ డైరెక్టర్లకి గతంలో ఏమన్నా బ్యాడ్ బ్యాక్గ్రౌండ్ ఉందా, అంటే ఎక్కడ ఎత్తిపోయిన కంపెనీలో పనిచేయడం కానీ, లేదంటే వీళ్ళే ఒక కంపెనీని ఎత్తేయడం కానీ ఇలాంటివన్నీ చేసిన వాళ్ళ, లేదంటే గుడ్ విల్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారా, ఆ డైరెక్టర్లు ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి చూస్తుంది. అట్ ది సేమ్ టైం ఈ కంపెనీ ఏంటి, ఈ కంపెనీ ప్రోడక్ట్ ఏంటి, ఈ కంపెనీ ప్రోడక్ట్కి ఏ విధమైన డిమాండ్ మార్కెట్లో ఉంది, ఇంకా రాబోయే రోజుల్లో ఏ విధమైన డిమాండ్ మార్కెట్లో ఉండబోతుంది, ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన వ్యాపారం ఏంటి, వాళ్ళకి వచ్చిన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఇవన్నీ కూడా వీళ్ళు ఎంత డివిడెండ్లు ఇచ్చారు, వాళ్ళలో పార్ట్నర్లందరికీ ఎంత డివిడెండ్ ఇచ్చారు, ఎలా చేశారు, ఇవన్నీ టోటల్గా కంపెనీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పరిశీలిస్తుంది సెబీ. పరిశీలించిన తర్వాత ఓకే అంత బాగుంది, ఓకే వీళ్ళు జెన్యూన్గా ఉన్నారు, వీళ్ళకి డబ్బులు అవసరం కాబట్టి వీళ్ళు వస్తున్నారు జెన్యూన్గా, ఈ కంపెనీలో డబ్బులు పెట్టినా కూడా పెద్దగా ఎవరు నష్టపోరు అని చెప్పి అనుకున్న తర్వాత ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళకి ఐపీఓకి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చి పలానా డేట్ నుంచి పలానా డేట్ లోపు మీరు అమ్ముకోవచ్చు అని చెప్పి, అంటే ఇప్పుడు 300 కోట్లు దాన్ని డివైడ్ చేస్తారు. ఒక్కొక్క షేరు 100 రూపాయల కింద డివైడ్ చేసి ఎన్ని షేర్లు అయితే అన్ని షేర్లు అమ్ముతాం. అదేదో ఒక రోజులో అమ్మలేరు కదా, అందుకని ఒక 3 రోజులు 2 రోజులు ఎంతో వాళ్ళు కంపెనీ సెబీ వాళ్ళు చెప్తారు ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు అమ్మండి అని. అప్పుడు దాన్ని మనం మార్కెట్లో చెప్తారు, అందరికీ చెప్తారు ఈ ఐపీఓ వస్తుంది, పలానా కంపెనీ షేర్లు అమ్ముతూ ఉంటున్నారు, ఈ టైం నుంచి ఈ టైం దాకా మీకు అందుబాటులో ఉంటాయి, మీరు కొనుక్కోవచ్చు, షేర్ వాల్యూ 100 రూపాయలు అని చెప్పి పెడతారు. అక్కడి నుంచి ఇన్వెస్టర్లు దాన్ని కొనుక్కోవడానికి వెళ్ళి దాన్ని 100 రూపాయలకు కొనుక్కోవచ్చు. అలా షేర్లన్నీ అమ్ముడైపోయి ఇంకా ఎక్కువగా కూడా ఇంకా డిమాండ్ ఉంటే కనుక దానికి లాభాలు వస్తాయి. అక్కడి నుంచి రేటు పెరుగుతుంది ఆ షేర్ వాల్యూ, ఎందుకంటే షేర్కి ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది. అంటే వేలంపాట్లాగే ఈ ఒక షేర్ ఉంది, 100 షేర్లు, సపోజ్ 100 షేర్లు మార్కెట్లో పెట్టాడు, 100 షేర్లు కొనడానికి 500 మంది ఇచ్చారనుకోండి, ఒకడేమో ఫస్ట్ 100 రూపాయలు పెట్టి కొనేస్తాడు, అందరూ 100 రూపాయలు పెట్టి కొనేస్తారు, ఫస్ట్ ఐపీఓలో 100 రూపాయలు పెట్టి కొనేస్తారు, 100 రూపాయలు పెట్టి 100 మంది కొనేశారు, ఇంకా ఇంకో 400 మంది కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆ 400 మంది ఏం చేస్తారు, నేను 150 రూపాయలకు కొంటాను ఒకడు, 120 రూపాయలకు కొంటాను ఒకడు, 130 రూపాయలు కానీ ఇలా రకరకాలుగా రెడీగా ఉంటారు. అప్పుడు మన ఇష్టమైతే కనుక మన షేర్ని అమ్ముతూ ఉంటాం, అవతలాడు కొంటాడు. సపోజ్ నేను ఒక షేర్, నా దగ్గర 100 రూపాయల షేర్ ఉంది, మీకు 120 రూపాయలకి నేను అమ్మేసాను మార్కెట్ వాల్యూలో, మీకు 120 రూపాయలు కొనడానికి మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కొనేశారు. ఇంకొకటి ఎవడో నేను వెళ్ళిపోతాను, నేను అమ్మేసుకున్నా నేను వెళ్ళిపోతాను, ఈ 120 రూపాయలు కొన్నాడు మార్కెట్లో ఉంటాడు, ఈలోపు ఇంకోటి ఎవడో వచ్చి 150 కొంటా అన్నాడు అనుకోండి, ఆ 150 కొంటా అన్న వాడికి ఈ 120 వాడు అమ్మేస్తాడు. లేదా వైస్ వర్సా, ఇప్పుడు 150 రూపాయల దాకా వెళ్ళిపోయిన షేరు 150 రూపాయలకి ఒకడు కొనుక్కున్నాడు, కానీ రేటు తగ్గిపోతున్నప్పుడు నేను 150 రూపాయలది నాకు 130 రూపాయలు వస్తే చాలరా బాబు, 20 రూపాయలు ఆశైనా పర్లేదని చెప్పి 130కి అమ్మేస్తానంటాడు, 130కి కొంటే పర్లేదని ఇంకోటి 130కి వస్తాడు. ఇట్లా వైస్ వర్సా తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక వేలంపాట్లాగా, ఒక షేర్ని వేలంపాట్లాగా. సో ఇప్పుడు ఐపీఓ దగ్గరికి వచ్చేసరికి ఐపీఓ వరకు ఒక 2-3 రోజులు టైం ఇచ్చి ఆ టైంలో అమ్ముకోండి అని చెప్తారు. ఆ టైంలో ఐపీఓలో అందరూ కొనుక్కోవచ్చు. దీన్ని ఇప్పుడు మన దేశంలో 2 రకాల ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ఒకటి బిఎస్సి, 2 ఎన్ఎస్సి. బిఎస్సి అంటే బాంబే స్టాక్ మార్కెట్, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ మార్కెట్. ఈ రెండిటిని బాంబే స్టాక్ మార్కెట్ అనేది 1875లోనే పెట్టారు, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ మార్కెట్ అనేది 1992లో పెట్టారు. ఈ బిఎస్సి, ఎన్ఎస్సి అనేది ఇండెక్స్లు అంటారు. వీటిని ఇండెక్స్లు అంటే
బిఎస్సి ఇండెక్స్ అంటాం. బిఎస్సి ఇండెక్స్ అంటే బాంబే స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్స్ యొక్క సూచీలు, అంటే ఏవే రేట్లు పెరుగుతున్నాయి ఏవే రేట్లు తగ్గుతున్నాయి అని చూపించేదాన్ని సూచీలు అంటారు. అంటే మనకి ఎప్పటికప్పుడు తెలుస్తుండాలి కదా, 100 రూపాయల షేరు ఇప్పుడు రోజు ఎంత ఉంది, 150 ఉందా, లేదా 80 రూపాయలు పడిపోయిందా, 70 రూపాయలు పడిపోయిందా, లేదా 200కి వెళ్ళిందా, ఇవన్నీ ఎప్పటికప్పుడు చూపించే సూచీల్ని దాన్ని ఎన్ఎస్సి బిఎస్సి సూచీలు అంటారు. వీటిని ఇండెక్స్ అంటారు. బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన దీని సెన్సెక్స్ అన్ని ఈ సూచీలని ఒకదాన్నేమో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన సూచీనేమో సెన్సెక్స్ అంటారు. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో కొన్ని కంపెనీలు ఉంటాయి కదా, వాటిలో ఏ కంపెనీలు పెరుగుతున్నాయి ఏ కంపెనీలు తగ్గుతున్నాయి ఈ సూచీలు చూపించే దాన్ని నిఫ్టీ అంటారు. నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన సూచీలకు సంబంధించిన చెప్పేదాన్ని నిఫ్టీ అంటాం, ఆ సూచి. అట్ ది సేమ్ టైం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించిన సూచి ఏదైతే ఉందో దాన్ని సెన్సెక్స్ అంటాం. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు బిఎస్సిలో ఏ కంపెనీలు ఉన్నాయి, ఎన్ఎస్సిలో ఏ కంపెనీలు ఉన్నాయంటే, బిఎస్సిలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో సుమారుగా 5-6 వేల సుమారుగా కంపెనీలు లిస్ట్ అయ్యి ఉన్నాయి ఇప్పటికి. అవి పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో సుమారుగా ఒక 2,000 కంపెనీలు అట్లా కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి. కొన్నిటిని తీసేస్తుంటారు, మళ్ళీ కొన్నిటిని జాయిన్ చేస్తుంటారు. సుమారుగా 2,000 కంపెనీలు అట్లా ఉన్నాయి. సో ఈ కంపెనీల్లో ప్రధానమైన కంపెనీలు ఏమిటి అంటే, సెన్సెక్స్కి సంబంధించిన అంటే బిఎస్సికి సంబంధించిన దాంట్లో టాప్ 30 కంపెనీలు, అన్నిటికన్నా 30 కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మార్కెట్ అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఆ టాప్ 30 కంపెనీలు అంటే లాభాల్లో కానీ వాటి వాల్యూలో కానీ ఏవైతే హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నాయో ఆ కంపెనీల యొక్క ప్రభావం అవి పెరుగుతున్నాయనుకోండి, స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ కంపెనీల షేర్లు పడిపోతున్నాయనుకోండి, సెన్సెక్స్ పడిపోతుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీలో ఒక 50 కంపెనీలు అలాంటి నిఫ్టీ 50 అంటారు అని. ఆ 50 కంపెనీలు పెరుగుతుంటే నిఫ్టీ పెరుగుతుంటుంది. 50 కంపెనీల్లో ఎక్కువ కంపెనీలు పడిపోతున్నాయి అనుకోండి, నిఫ్టీ పడిపోతుంది. ఆ పెరగడం తగ్గడం అనేది ఎప్పుడు మనకి స్టాక్ ఎక్స్చేంజ్లో చూపిస్తుంటారు. వీటిని సూచీలు అంటారు. ఏ పెరుగుతున్నాయి ఏ కంపెనీలు పెరుగుతున్నాయి ఏ కంపెనీలు తగ్గుతున్నాయి అనేది. సో ఇలా టాప్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకోవాలి. స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు బిఎస్సిలో అంటే సెన్సెక్స్లో బిఎస్సిలో ఉన్న టాప్ 30 కంపెనీస్ ఏవేంటి, అలాగే నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ ఏవేంటి, వీటిని చూసుకుని ఎప్పటికప్పుడు వీటిని పరిశీలిస్తూ వీటిని ఆసరాగా చేసుకుని మిగతా కంపెనీలు, అంటే ఇందులో ఒక నిఫ్టీకి సంబంధించిన సపోజ్ ఒక కెమికల్కి సంబంధించిన కంపెనీ పెరుగుతుంది అనుకోండి, ఆ కింద ఉన్న కంపెనీలు కూడా ఈ నిఫ్టీ 50లో లేకపోయినా కూడా కింద కంపెనీలు కూడా పెరుగుతూ ఉంటాయి. నిఫ్టీ ఆ మెయిన్ కంపెనీ పడిపోతుంది అనుకోండి, అంటే ఏంటి, ఆ బిజినెస్కి సంబంధించిన డిమాండ్ తగ్గుతుందని, లేదంటే అక్కడ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ స్టాక్ మార్కెట్ ఎప్పుడు పడిపోతూ ఉంటుంది ఎప్పుడు లేస్తూ ఉంటుంది అంటే ఇది చాలా సెంటిమెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కడో ఏదో మనకు సంబంధం లేని సంఘటన జరుగుతుంది, కానీ సెంటిమెంట్ తోటి ఇక్కడ మార్కెట్లు పడిపోతుంటాయి. ఏదో అమెరికాలో పడిపోయింది, అమెరికా మార్కెట్ పడిపోయింది అనగానే అమ్మమ్మమ్మ అని చెప్పి ఇక్కడ మనకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఇక్కడ ఇండియాలో కూడా మార్కెట్లు పడిపోతుంటాయి. అమెరికా మార్కెట్ పెరిగిందనగానే మన మార్కెట్లు కూడా పెరుగుతుంటాయి. అట్లాగే ఒక కంపెనీకి సంబంధించిన ఒక సీఈఓను ఎవడో సడన్గా అతనికి రిజైన్ చేసాడు అనుకోండి, ఆ సీఈఓ కాకపోతే ఇంకో సీఈఓ వస్తాడు, కానీ ఆ సీఈఓ బాగా పనిచేసే సీఈఓ రిజైన్ చేసాడు అనగా అమ్మో ఈ కంపెనీలో ఏదో జరుగుతుంది, రేపు నుంచి ఇదంతా నష్టాల్లోకి వెళ్ళిపోతుందని చెప్పి ఇమ్మీడియట్గా ఆ కంపెనీ షేర్లన్నీ పడిపోతుంటాయి. సెంటిమెంట్ పరంగా ఇలాంటి న్యూస్లు వస్తుంటాయి. అక్కడ ఆ కంపెనీకి సంబంధించిన ఏదో ఒక ప్లాంట్ తగలబడిపోయింది, లేదా షార్ట్ సర్క్యూట్ అయింది, ఎంత నష్టం వచ్చింది, ఓ 10 యూనిట్లు ఉన్నాయని కూడా అక్కడ ఏదో ఒక యూనిట్లో నష్టం వచ్చింది అన్నారు అనుకోండి, ఆ నష్టం మిగతా అన్నిటి మీద పడిపోతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా అందరూ అమ్మో మన స్టాక్ వాల్యూ తగ్గిపోతుందని చెప్పి ఇమ్మీడియట్గా అమ్మేస్తారు. అలా కూడా న్యూస్లు వస్తూ ఉన్న కొద్దీ న్యూస్లను బట్టి సెంటిమెంట్లను బట్టి కూడా స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి. ఇది కాకుండా ఇయర్ ఎండింగ్లో మాకు ఇంత లాభాలు వచ్చినాయి మాకు ఇంత నష్టాలు వచ్చినాయి అని చెప్పి అనౌన్స్మెంట్లు చేస్తారు. వాటిని బట్టి కూడా స్టాక్ మార్కెట్ పెరుగుతూ ఉంటుంది, అంటే ఆ స్టాక్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. లాభాలు వచ్చినాయని ప్రకటించారనుకోండి, ఇమీడియట్గా ఆ స్టాక్ పెరుగుతుంది వాల్యూ. ఒకవేళ నష్టాలు వచ్చినాయనుకోండి, ఈ పెర్ఫార్మెన్స్ సరిగా లేదని చెప్పి ఇమీడియట్గా అందరూ అమ్మేస్తారు. అమ్మేయంగానే ఆ స్టాక్ నష్టాల్లోకి వెళ్తుంది. ఇట్లా రకరకాలుగా అనేకమైన విషయాలు దీన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఆ ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఇవన్నీ కూడా రాబోయే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అన్నీ ఒకేసారి అయితే కనుక ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి
ఇప్పటిదాకా మనం తెలుసుకుంది ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి, అందులో సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అంటే ఏంటి తెలుసుకున్నాం. సో దీన్ని బట్టి నెక్స్ట్ మళ్ళీ ఇంకా తెలుసుకోవాల్సిన విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు మన సిరీస్ అంతా కూడా ఎపిసోడ్ వైజ్గా మీరు ఫాలో అవుతుంటే కనుక ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన అంశాలన్నీ కూడా కొంచెం అవగాహన అవుతుంటాయి. కాబట్టి మన ఛానల్ షేర్ మార్కెట్ వేదాంత ఛానల్ని ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వేదాంత ఛానల్, షేర్ మార్కెట్ వేదాంత ఛానల్లో షేర్ మార్కెట్ సంబంధించిన పర్టికులర్ అంశాలు మాత్రమే వస్తుంటాయి. వేదాంత ఛానల్లో ఈ షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలే కాకుండా ఆధ్యాత్మికమైనవి, ధార్మికమైనవి, అలాగే క్రికెట్కి సంబంధించినవి, పొలిటికల్ అంశాలు, సినిమాలకు సంబంధించిన అన్ని అంశాలు వస్తుంటాయి. వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షేర్ మార్కెట్కి సంబంధించిన షేర్ మార్కెట్ వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఎపిసోడ్లన్నీ కూడా కంటిన్యూస్గా ఫాలో అవుతుండండి. అలా ఫాలో అవుతూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా బెల్ ఐకాన్ నొక్కండి. బెల్ ఐకాన్ నొక్కితే కనుక ఎప్పుడు మన వీడియోలు అప్లోడ్ అయినా కూడా ఇమీడియట్గా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది, మీరు ఫాలో అవుతుండొచ్చు. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, షేర్ మార్కెట్ వేదాంత ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్ ది సేమ్ టైం షేర్ మార్కెట్ కాకుండా అన్ని విషయాలు వచ్చే వేదాంత ఛానల్ కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.